ఇక అమెరికా విషయానికి వచ్చినట్లయితే కాలిఫోర్నియాలోని హంటింగ్ టన్ బీచ్లో ట్రంప్ మస్క్లకు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన. సో ఇది నేను రీసెంట్గా చాలా సందర్భాల్లో చెప్పిన, ట్రంప్ నిర్ణయాలు అనేవి ఈరోజు అమెరికాను కుదిపేస్తున్నాయి అనేటువంటి ఒక గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తాను. సో ట్రంప్ కాదు, ట్రంప్తో పాటు ఎలన్ మస్క్ కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. సో నిప్పులు చెరిగిన అమెరికన్లు ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట వరదల వీధుల్లోకి ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరసన ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేదేం లేదంటూ వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు, బ్రిటన్ ప్రభుత్వ అంచనా అంటూ చూస్తా ఉన్నాం. సో ట్రంప్ తీసుకున్నటువంటి ఈ సుంకాలకు సంబంధించిన ట్యాక్స్లు ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటి విషయంలో అమెరికా ఆందోళన పడతా ఉంది. అమెరికాతో పాటు అన్ని దేశాలు కూడా ఆందోళన పడతా ఉన్నాయి. సో కనీసం సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా సుంకాలు అనేవి పెంచడం మంచి పద్ధతి కాదు అనే కోణంలో అన్ని దేశాలు కూడా ఏకోన్ముఖులై వారి యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నారు. సో దాంతో పాటుగా అమెరికన్లు కూడా ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి దాదాపు నెలన్నర గడుస్తూ ఉంది. ఈ నెలన్నరలోగా ఈ 5 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమెరికన్లు కథం తొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా నడి రోడ్లపైకి వచ్చి హ్యాండ్స్ ఆఫ్ జోక్యం వద్దు పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పిచ్చోడు అంటూ గేలి చేశారు. ట్రంప్ సహా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, ఇలా అనేక పరిణామాలు నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్డెక్కారు. వాస్తవానికి ట్రంప్ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టినటువంటి తర్వాత చేపట్టారు. అయితే అత్యంత స్వల్ప కాలంలోనే ఆయనకు వ్యతిరేకంగా అమెరికా పౌరులు ఆందోళనకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. లాస్ ఏంజలస్, బోస్టన్, న్యూయార్క్, హూస్టన్, కొలరాడో, ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ తదితర రాష్ట్రాల్లో సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. కుబేరుల ఎజెండాను అమలు చేస్తున్నారు అంటూ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుబేరులు అంటే కేవలం ఎలన్ మస్క్ మాత్రమే. సో అంటూ ట్రంప్ వ్యతిరేకంగా నిరసన చేశారు. ఈ నిరసన వల్ల వామపక్ష నేతల ఆధ్వర్యంలో చేపట్టినట్లు స్థానిక మీడియా పేర్కొంది. గార్డియన్ మీడియా కథనం మేరకు వాషింగ్టన్, ఫ్లోరిడా సహా పలు రాష్ట్రాల్లో చేపట్టిన నిరసనలో 5 లక్షల మంది అంతకు పైగానే పౌరులు పాల్గొన్నారు. మొత్తంగా 50 రాష్ట్రాల్లోని 1200 నగరాల్లో హ్యాండ్స్ ఆఫ్ పేరిట నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలన్నీ శాంతియుతంగానే జరిగాయని, ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేయాలని గార్డియన్ పత్రిక పేర్కొంది. మస్క్ పాలసీలకు మద్దతిస్తూ ట్రంప్ కుబేర్ల ఎజెండాను అమలు చేస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారని, వలసలు, మానవ హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారని గర్జించారు. అయితే ఈ ఆందోళనలో అమెరికాలోని వలసదారులు ఎవరు పాల్గొనలేదు. నిరసన ప్రదర్శనలో అమెరికా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో వలసదారులైన వారెవరైనా పాల్గొంటే వారిని బహిష్కరిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించడమే ఇందుకు కారణం. రాజ్యాధిపత్యంపై పోరాటం, బెర్లిన్లో టెస్లా షోరూమ్ ముందు అంటూ చూస్తాను. సో ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు అంటూ చూస్తాను. సో ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు కేవలం అమెరికాకే ఇబ్బందికరంగా కాదు, ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిరసనలతో ఒరిగేదేమీ లేదంటూ వైట్ హౌస్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రిటన్ ప్రధాని కూడా ఈ ట్రంప్ చర్యలతోటి ప్రపంచీకరణ అనేది, అంటే ప్రపంచంలో ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య సంబంధాలు ఈరోజు ఒక క్షీణించిపోతాయనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే ట్రంప్ ఒక నెల రోజుల్లోనే ఆయన యొక్క వ్యతిరేకతను భారీగా మూట కట్టుకొని మొత్తానికైతే అమెరికాను సర్వనాశనం చేస్తున్నాడు అనేటువంటి ఒక వాదన చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఇక అమెరికా విషయానికి వచ్చినట్లయితే కాలిఫోర్నియాలోని హంటింగ్ టన్ బీచ్లో ట్రంప్ మస్క్లకు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన. సో ఇది నేను రీసెంట్గా చాలా సందర్భాల్లో చెప్పిన, ట్రంప్ నిర్ణయాలు అనేవి ఈరోజు అమెరికాను కుదిపేస్తున్నాయి అనేటువంటి ఒక గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తాను. సో ట్రంప్ కాదు, ట్రంప్తో పాటు ఎలన్ మస్క్ కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. సో నిప్పులు చెరిగిన అమెరికన్లు ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట వరదల వీధుల్లోకి ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరసన ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేదేం లేదంటూ వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు, బ్రిటన్ ప్రభుత్వ అంచనా అంటూ చూస్తా ఉన్నాం. సో
ట్రంప్ తీసుకున్నటువంటి ఈ సుంకాలకు సంబంధించిన ట్యాక్స్లు ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటి విషయంలో అమెరికా ఆందోళన పడతా ఉంది. అమెరికాతో పాటు అన్ని దేశాలు కూడా ఆందోళన పడతా ఉన్నాయి. సో కనీసం సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా సుంకాలు అనేవి పెంచడం మంచి పద్ధతి కాదు అనే కోణంలో అన్ని దేశాలు కూడా ఏకోన్ముఖులై వారి యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నారు. సో దాంతో పాటుగా అమెరికన్లు కూడా ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి దాదాపు నెలన్నర గడుస్తూ ఉంది. ఈ నెలన్నరలోగా ఈ 5 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమెరికన్లు కథం తొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా నడి రోడ్లపైకి వచ్చి హ్యాండ్స్ ఆఫ్ జోక్యం వద్దు పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పిచ్చోడు అంటూ గేలి చేశారు. ట్రంప్ సహా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం ఇలా అనేక పరిణామాలు నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్డెక్కారు. వాస్తవానికి ట్రంప్ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టినటువంటి తర్వాత చేపట్టారు. అయితే అత్యంత స్వల్ప కాలంలోనే ఆయనకు వ్యతిరేకంగా అమెరికా పౌరులు ఆందోళనకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. లాస్ ఏంజలస్, బోస్టన్, న్యూయార్క్, హూస్టన్, కొలరాడో, ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ తదితర రాష్ట్రాల్లో సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. కుబేరుల ఎజెండాను అమలు చేస్తున్నారు అంటూ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుబేరులు అంటే కేవలం ఎలన్ మస్క్ మాత్రమే సో అంటూ ట్రంప్ వ్యతిరేకంగా నిరసన చేశారు. ఈ నిరసన వల్ల వామపక్ష నేతల ఆధ్వర్యంలో చేపట్టినట్లు స్థానిక మీడియా పేర్కొంది. గార్డియన్ మీడియా కథనం మేరకు వాషింగ్టన్, ఫ్లోరిడా సహా పలు రాష్ట్రాల్లో చేపట్టిన నిరసనలో 5 లక్షల మంది అంతకు పైగానే పౌరులు పాల్గొన్నారు. మొత్తంగా 50 రాష్ట్రాల్లోని 1200 నగరాల్లో హ్యాండ్స్ ఆఫ్ పేరిట నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలన్నీ శాంతియుతంగానే జరిగాయని, ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేయాలని గార్డియన్ పత్రిక పేర్కొంది. మస్క్ పాలసీలకు మద్దతిస్తూ ట్రంప్ కుబేర్ల ఎజెండాను అమలు చేస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారని, వలసలు, మానవ హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారని గర్జించారు. అయితే ఈ ఆందోళనలో అమెరికాలోని వలసదారులు ఎవరు పాల్గొనలేదు. నిరసన ప్రదర్శనలో అమెరికా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో వలసదారులైన వారెవరైనా పాల్గొంటే వారిని బహిష్కరిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించడమే ఇందుకు కారణం. రాజ్యాధిపత్యంపై పోరాటం, బెర్లిన్లో టెస్లా షోరూమ్ ముందు అంటూ చూస్తాను. సో ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు అంటూ చూస్తాను. సో ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు కేవలం అమెరికాకే ఇబ్బందికరంగా కాదు, ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిరసనలతో ఒరిగేదేమీ లేదంటూ వైట్ హౌస్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రిటన్ ప్రధాని కూడా ఈ ట్రంప్ చర్యలతోటి ప్రపంచీకరణ అనేది అంటే ప్రపంచంలో ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య సంబంధాలు ఈరోజు ఒక క్షీణించిపోతాయనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే ట్రంప్ ఒక నెల రోజుల్లోనే ఆయన యొక్క వ్యతిరేకతను భారీగా మూట కట్టుకొని మొత్తానికైతే అమెరికాను సర్వనాశనం చేస్తున్నాడు అనేటువంటి ఒక వాదన చాలా బలంగా వినిపిస్తూ ఉంది.